ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే కట్టర్ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అధిష్టానం అన్ని చూస్తున్నది. ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వివరిస్తారో, ఎవరైనా ఇప్పుడు పెట్టలే సోషల్ మీడియా ద్వారా కానీ ఇతరత్ర వాళ్ళకున్న మీడియా సాధనాల ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్గా వివరిస్తుంది. బండి సంజయ్ ఉంటేనే పార్టీ, బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది. ఎవరు లేకుండా పార్టీ నడుస్తుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో రాబోయే రోజుల్లో అధికారం రాబోతున్నది. కట్టర్ కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. వీళ్ళు డమ్మి, వాళ్ళు డమ్మి, వీళ్ళు డమ్మి అని చెప్తే ఎవడో పెట్టినంత మాత్రాన ఇవాళ చూస్తుండేను. ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు. బీసీ అంటే మనకి బీఆర్ఎస్ పార్టీ అని చంద్రశేఖరరావు దిగి బీసీకి ఇవ్వని చెప్పు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా పెడుతుంది కదా, ట్విట్టర్లు పెట్టిస్తుంది కదా బీజేపీ బదనం చేయడానికి. మీ పార్టీలో ఎంతమంది బీసీ మంత్రి పదవులు ఇచ్చారు? బీసీలు లేకుండా ఇచ్చారు. మీరు దళితులు ముఖ్యమంత్రి అయ్యేస్తాను మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు నరుకుంటా, మూతి నరుకుంటా, తల నరుకుంటా, ఇది నరుకుంటా, కింద మీద నరుకుంటా అన్నాడు. ఏమైంది మరి? దళితులు ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరాదు? మీ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎందుకు ఇస్తలేరు? మీ అయ్యని చెప్పాను. మేము బాధ్యత అయిపోయినాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నాం. మీ పార్టీని ప్రకటించుకోండి మరి. అరే అధికారిక పదవులు వేరు, పార్టీ వేరు. పార్టీని స్ట్రెంథన్ చేయడానికి, పార్టీ క్యాడర్ లోపల మంచి ఆలోచన కల్పించడానికి, పార్టీ పదవుల లోపల అనేక ఆలోచనలు సమీకరిస్తుంటారు. బీసీకి వేయాలి, బీసీ అంటే నేను బీసీ నాకు ఇవ్వలేదా? లక్ష్మణ్ గారు బీసీ, లక్ష్మణ్ గారికి ఇవ్వలేదా? చలపతిరావు గారు బీసీ, వారికి ఇవ్వలేదా? దత్తాత్రేయ గారు బీసీ, దత్తాత్రేయ గారి అధ్యక్షులు లేరా? బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ వారు లేరా? మరి ఏడవైనాయి? మరి బీఆర్ఎస్లో ఒక్కరిని బీసీని అధ్యక్షులు చేసిరా? మరి చేస్తారా? బీసీ ముఖ్యమంత్రి చేస్తారని ప్రకటిస్తారా మీరు? దళితులు ముఖ్యమంత్రి చేస్తానే మోసం చేసిపోయా 10 సంవత్సరాలు మొత్తం దోసుకొని అలా పైసలు పుట్టుపుట్టు పైసలు సంపాదించారు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పు. దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు మాట్లాడినా కూడా దయచేసి సహకరించండి. భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో పనిచేసేటువంటి పార్టీ. అటువంటి పార్టీలో ఇలాంటివి రావడం మంచి పద్ధతి కాదు, మంచి పరిణామాలు కావు కూడా. అధిష్టానం చాలా సీరియస్గా దృష్టి సారించింది. ఎవరిని ఉద్దేశించి మీరు మాట్లాడుతున్నారు? ఎవరైనా కూడా